గౌతమ్‌తో అహల్య బాధగా ఏడుస్తూ, "నా చిన్నప్పుడే మా అమ్మా, నాన్న చనిపోయారు. నన్ను పెంచిన అమ్మమ్మ చనిపోయింది. నన్ను ప్రేమించిన ఇందిర గారు చనిపోయారు. నాకంటూ అన్న రక్త సంబంధం ఉన్నది ఒక మావయ్యే. ఆయనకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. అలాగని నిజం బయటపెడితే మీరు ఈ ఇబ్బందుల్లో పడతారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు" అని అహల్య ఏడుస్తూ ఉండగా, "ఆ రెండూ జరగవని నేను చెప్తున్నాను కదా! ఈ 48 గంటల్లో మీ మావయ్యని కాపాడి తీసుకొచ్చి ఆ బుల్లబ్బాయి నోరు మూయించే బాధ్యత నాది" అని గౌతమ్ అహల్యకి భరోసా ఇస్తూ ఉండగా, అహల్య ఏడుస్తూ ఉంటుంది. అహల్య భుజాలని పట్టుకొని, "చెప్తున్నాను కదా, నేనున్నాను. మీ మామయ్యని కాపాడి ఆ బుల్లబ్బాయి నోరు మూయిస్తాను" అని ధైర్యంగా చెప్తూ ఉంటాడు గౌతమ్. అహల్య కాస్త కుదుట పడుతుంది. మరోవైపు బుల్లబ్బాయి దగ్గర నుండి కింద పడిపోయిన ఇంద్ర, అహల్యల ఫోటో ఒక టేబుల్ కింద ఇరుక్కుపోతుంది. ఇక అది చూసిన భానుమతి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోని భానుమతి గట్టిగా లాగడంతో ఆ ఫోటో సగం చిరిగిపోతుంది. ఆ ఫోటోని చూసి భానుమతి షాక్ అవుతుంది. ఇంతకీ భానుమతి ఆ ఫోటోలో ఏం చూసింది? ఇంద్ర అహల్య కలిసి ఉండడం చూసిందా? ఇంద్ర అహల్యల ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోనుందా? బంగారాజుని గౌతమ్ ఏ విధంగా కాపాడతాడు? బుల్లబ్బాయి నోరెలా మూయిస్తాడు? కాశ్మీర్ నుండి వస్తున్న డాక్టర్ ద్వారా అతిథి నిజం తెలుసుకోనుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.